ఓకే. మనం మినీ క్యూబ్ కనెక్ట్ అయ్యాం. సో, మినీ క్యూబ్ స్టేటస్ చూద్దాం. సో, మినీ క్యూబ్ స్టేటస్. మినీ క్యూబ్ టాప్ లో ఉంది. స్టార్ట్ చేయండి. ఓకే. మినీ క్యూబ్ స్టార్ట్ అయింది. దెన్ మనం అంతకుముందు ఏమైనా డిప్లాయ్ చేసామో చూద్దాం. క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్స్. క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్స్ అంటే ఇవి డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఉన్నాయి. డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఏ పాడ్స్ ఉన్నాయో మనకి డిస్ప్లే చేస్తదనమాట. సో, మనం డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఎలా తెలిసిద్ది అంటే మనం ఏ నేమ్ స్పేస్ మెన్షన్ చేయకపోతే మనం డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఉన్నట్టు. క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్స్ అన్నామంటే దాని మీనింగ్ ఏంటంటే మనం డిఫాల్ట్ నేమ్ స్పేస్‌లో ఉన్నట్టు. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చేసామంటే ఒక రిప్లికా సెట్ క్రియేట్ చేసాం. అది ఎలా చూడొచ్చు అంటే క్యూబ్‌సిటిఎల్ గెట్ ఆర్ఎస్ అంటే మనకి మనం క్రియేట్ చేసిన రిప్లికా సెట్ వస్తదనమాట. మనం శివ రిప్లికా సెట్ అనేది క్రియేట్ చేసాం. సో, ఇవి జస్ట్ ఏంటంటే ఈ ఫైల్స్ ఇవి క్లస్టర్‌లో ఏమి స్టోర్ అవ్వవు. ఇప్పుడు మనం కనెక్ట్ అయిన సర్వర్‌లో ఉంటాయి. బట్ ఇవి మనం ఇక్కడేంటంటే ఇవి యూజువల్‌గా అందరూ ఏం చేస్తారంటే ఒక మేనిఫెస్ట్ ఫైల్స్ అని గిటబ్‌లో కానీ అలా పెట్టుకుంటారు. ఇక్కడేం పెట్టుకోరు. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని దెన్ మనం తర్వాత డిప్లాయ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడేంటంటే రిప్లికా సెట్ డాట్ వైఎంఎల్ అనే ఫైల్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసాం. ఇక్కడ మనం ఈ రిప్లికా సెట్‌ని డిలీట్ చేయాలి అంటే సో, ఎలా డిలీట్ చేసుకోవచ్చు అంటే మనకి ఫస్ట్ రిప్లికాస్ కుబర్నెటిస్ ఇది రిప్లికా సెట్. దీన్ని మనం ప్రాపర్‌గా పెడదాం. మీకు తర్వాత ఇదవుతది. సో, ఇది మనకు రిప్లికా సెట్ రాయటానికి. దెన్ మనకి ఏం రిప్లికా సెట్స్ ఉన్నాయి, ఎలా డిస్‌ప్లే చేస్తామంటే ఇది కమాండ్. జస్ట్ kubectl get rs అని అనొచ్చు. ఇది మీకు డాక్యుమెంటెడ్‌గా kubectl get రిప్లికా సెట్ అంటే టు లిస్ట్ ఔట్ ది రిప్లికా సెట్స్. ఎన్ని రిప్లికా సెట్ ఉందా లేదా అనేది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మన kubectl get rs అంటే మన రిప్లికా సెట్ నేమ్ వచ్చింది. సో, సిమిలర్‌గా kubectl ఇది కూడా యూజ్ చేయొచ్చనమాట. kubectl get rs, kubectl get రిప్లికాస్ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో, మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ kubectl get replica set అన్నా కానీ మనకి డిస్‌ప్లే అవుతది. షార్ట్‌కట్‌లో ఏంటంటే kubectl get rs అంటే బెటర్ అన్నమాట. షార్ట్‌కట్స్ ఉంటాయి ప్రతిదానికి. రిప్లికా సెట్ ప్లేస్‌లో మనం rs అని ఇచ్చేయొచ్చు. సో, మనం ఈ రిప్లికా సెట్‌ని డిలీట్ చేయాలంటే ప్రతిదానికి ఏదైనా kubectl కామన్‌గా ఉంటది. ప్రతిదానికి ఈ కమాండ్ అనేది kubectl అనేది కామన్. తర్వాత మనకి గెట్ అయితే గెట్, డిలీట్ అయితే డిలీట్, క్రియేట్ అయితే క్రియేట్. యాక్షన్ తర్వాత వస్తదనమాట. సో, ఇక్కడ మనకి ఏం చేయాలి? డిలీట్ అంటున్నాము. తర్వాత ఏం డిలీట్ చేయాలి? రిప్లికా సెట్ డిలీట్ చేయాలి. సో, ద రిప్లికా సెట్ దెన్ తర్వాత రిప్లికా సెట్ నేమ్ అనమాట. ఇప్పుడు మనం kubectl
గెట్ ఆర్ఎస్ అంటే మనకి ఏం కనపడదు, ఎందుకంటే రిప్లికా సెట్ రిమూవ్ చేసాం అనమాట. సో ఇది kubectl గెట్ డిలీట్, ఈ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు, kubectl డిలీట్ ఆర్ఎస్ దెన్ రిప్లికా సెట్ నేమ్ టు డిలీట్ ది రిప్లికేషన్ సెట్ అనమాట. రిప్లికేషన్ సెట్ని ఎలా రిమూవ్ చేయాలనేది ఇది కమాండ్. సో ఇక్కడ ఏంటంటే రిప్లికేషన్ సెట్ పర్పస్ ఏంటంటే, ఇక్కడ చూస్తే రిప్లికేషన్ సెట్ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ ఆర్ రన్నింగ్ ఆల్వేస్ సేమ్ నెంబర్ ఆఫ్ పాడ్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద మేనిఫెస్ట్ ఫైల్ అన్నాం. దాని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిప్లికేషన్ సెట్ని డిలీట్ చేసా, ఇప్పుడు ఏం లేవు. సో ఇప్పుడు kubectl అగైన్ క్రియేట్ చేస్తున్నాను, kubectl క్రియేట్ -f దెన్ రిప్లికా సెట్ డాట్ వైఎంఎల్. సో ఇది క్రియేట్ చేయడానికి కదా, క్రియేట్ అయింది. సో ఇక్కడ రాసాము ఆ కమాండ్ kubectl ఎలా చేస్తాం, kubectl క్రియేట్ -f దెన్ రిప్లికా సెట్. ఈ ఫైల్ నేమ్ ఏదైనా ఉండొచ్చు, బట్ నేను రిప్లికా సెట్ డాట్ వైఎంఎల్ అని పెట్టాను. ఈ రిప్లికేషన్ సెట్ డాట్ వైఎంఎల్ అనే ఫైల్ క్రియేట్ చేసి ఆ కంటెంట్ ఇందులో పెడితే సరిపోద్ది అనమాట. ఈ ఉన్న కంటెంట్ దాంట్లో పెట్టాలి. ఇది రిప్లికేషన్ సెట్ టు క్రియేట్ రిప్లికా సెట్ని క్రియేట్ చేయడానికి అనమాట ఈ కమాండ్. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ నిన్న క్లాస్లో చూసాం, బట్ కానీ ఏంటంటే మనం జస్ట్ క్రియేట్ చేసాం, కానీ ఒక పాడ్ డిలీట్ చేస్తే ఏమవుద్దని చూడలేదు. kubectl గెట్ ఆర్ఎస్ అని చూసాం అనుకోండి, జస్ట్ ఇది రిప్లికా సెట్, బట్ దీంట్లో ఉన్న పాడ్స్ చూడాలంటే kubectl గెట్ పాడ్స్ అంటే ఈ రెండు వస్తాయి అనమాట. మీకు అబ్జర్వ్ చేస్తే రిప్లికా సెట్ నేమ్ తర్వాత 2 పాడ్స్ మెన్షన్ చేశాం కాబట్టి ఇది ఒక పాడ్, ఇది ఒక పాడ్ అనమాట. సో ఈ JZ68V అనేది XB87 అనేది పాడ్ నేమ్, అంటే రిప్లికేషన్ సెట్ తో పాటు దానికి అడిషనల్ గా కంటెంట్ వస్తుంది. ఇవి 2 పాడ్స్. మీకు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకు 2 పాడ్స్ ఉన్నాయి కదా, నేను ఒక పాడ్ ని డిలీట్ చేస్తాను. సో kubectl డిలీట్ పాడ్ నేమ్, కానీ ఇమీడియట్ గా ఇంకొక పాడ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అగైన్ ఇఫ్ యూ అబ్జర్వ్ kubectl గెట్ పాడ్స్ అంటే అగైన్ మీకు 6 సెకండ్స్ బ్యాక్ ఒక పాడ్ క్రియేట్ అయింది. అంటే ఏంటి, ఈవెన్ మనం ఇంటెన్షనల్ గా డిలీట్ చేసినా కానీ ఇక్కడ అదే చెప్పింది, రిప్లికేషన్ సెట్ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ ఆర్ రన్ ఆల్వేస్ runs always same number of pods as mentioned in the manifest file. మనం మేనిఫెస్ట్ ఫైల్లో 2 అని మెన్షన్ చేసాం కాబట్టి డిలీట్ చేసినా కానీ మనకి ఇమీడియట్ గా పాడ్ క్రియేట్ అవుతుంది. అదే దీని మీనింగ్. రిప్లికేషన్ సెట్ పర్పస్సే అదనమాట. మనం ఒకవేళ ఇన్ కేస్ 3 పాడ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక పాడ్ డిలీట్ చేసాం, ఇంకో పాడ్ వస్తుంది. లేదు 3 పాడ్స్ లో 2 డిలీట్ చేస్తే ఇమీడియట్ గా 2 క్రియేట్ అయిపోతాయి అనమాట. సో అది మనకి రిప్లికేషన్ సెట్ యొక్క పర్పస్. సో ఇందులో ఏదైనా డౌట్ ఉందా? లేదు బ్రో. ఓకే, బట్ దెన్ రిప్లికేషన్ సెట్ ఉంది కదా, దెన్ వై వీ కెన్ గో విత్ డిప్లాయ్మెంట్ కి ఎందుకు వెళ్తున్నాము? ఇక డిప్లాయ్మెంట్ ఫైల్ కూడా ఇట్స్ సిమిలర్ లైక్ రిప్లికేషన్ సెట్ లాగానే ఉంటుంది. సో ఒక డిఫరెన్స్ ఉంటుంది. దెన్ ఇది డిప్లాయ్మెంట్ ఫైల్. సో ఇది డిప్లాయ్మెంట్ ఫైల్ అనమాట. ఎందుకు ఈ రిప్లికేషన్ సెట్ అంటే, ఇట్స్ డిప్లాయ్మెంట్ అంటే కాంబినేషన్ ఆఫ్ రిప్లికేషన్ సెట్ అండ్ దీనికి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే ఈ డిప్లాయ్మెంట్ లో మనం ఏం చేయొచ్చు అంటే రోల్ బ్యాక్ కానీ రోల్ అవుట్ కానీ ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో రోల్ అవుట్ రోల్ బ్యాక్ అంటే నేను ఆల్రెడీ చూపిస్తాను ప్రాక్టికల్ గా, అవి చేయొచ్చు. అలానే నెంబర్ ఆఫ్ పాడ్స్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. వీటిని 2 నుంచి 10 వరకు ఇంక్రీజ్ చేయొచ్చు, 10 నుంచి 2 వరకు ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు ఇక్కడ అనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ కూడా చేయొచ్చు. ఏంటి, మనం ఈ రిప్లికేషన్ సెట్ ఓపెన్ చేసి దాని లోపలికి వెళ్ళి 2ని 3 చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా చేయొచ్చు. అగైన్ మళ్ళీ డిప్లాయ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిప్లికేషన్ సెట్ డాట్ వైఎంఎల్ లోనే
మీరు ఇక్కడ 2 ప్లేస్‌లో 3 పెట్టారనుకోండి. అప్పుడు మనకి 3 వస్తాయి, 4 వస్తుంది. అలా కాకుండా మనం ఈ రిప్లికా సెట్ లోపలికెళ్ళకుండా కూడా మనం డిప్లాయ్‌మెంట్‌లో అనుకోండి అవి చేయొచ్చనమాట. అంటే ఏంటి దీనికి అప్‌గ్రేడ్ వెర్షన్ అనమాట. డిప్లాయ్‌మెంట్ అనేది రిప్లికేషన్ సెట్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ రిప్లికేషన్ సెట్‌లో ఉన్న డ్రాబ్యాక్స్‌ని ఓవర్‌కమ్ చేస్తూ మనకి డిప్లాయ్‌మెంట్ వచ్చింది. ఈ డిప్లాయ్‌మెంట్ అడుగుతారనమాట. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద డిప్లాయ్‌మెంట్ యాస్ కంపేర్డ్ టు ద రిప్లికేషన్ సెట్. రిప్లికేషన్ సెట్ కంటే డిప్లాయ్‌మెంట్స్‌కి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి? అందుకు మనం డిప్లాయ్‌మెంట్‌కెళ్తాము అంటే, మనకేంటంటే రిప్లికేషన్ సెట్‌లో రోల్ అవుట్, రోల్ బ్యాక్ ఆప్షన్ లేదు. అలానే స్కేల్ ఇన్, స్కేల్ అవుట్ చేసే ఆప్షన్ లేదు. బట్ డిప్లాయ్‌మెంట్‌లో ఏంటంటే, మనం పాడ్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. దాన్నే స్కేల్ ఇన్ అంటేనేమో డిక్రీజ్ చేసుకోవడం. స్కేల్ అవుట్ అంటేనేమో ఇంక్రీజ్ చేసుకోవటం. అలా చేయొచ్చు. అలానే రోల్ బ్యాక్, రోల్ అవుట్ అంటే మనం ఏదైనా ఒక వెర్షన్ డిప్లాయ్ చేస్తే మనం వెనక్కి కావాలంటే రోల్ బ్యాక్ చేయొచ్చు. కొత్త వెర్షన్‌ని డిప్లాయ్ చేయొచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ మనకి డిప్లాయ్‌మెంట్‌లో ఉంటాయన్నమాట. అదే నేనిక్కడ మెన్షన్ చేసింది. కుబర్నెటిస్ డిప్లాయ్‌మెంట్ యాస్ సమ్ అడ్వాంటేజ్ యాస్ కంపేర్డ్ టు ద రిప్లికేషన్ సెట్. రిప్లికేషన్ సెట్ కంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే వెన్ యూ కెన్ ఇంక్రీజ్ ది పాడ్స్ అండ్ డిక్రీజ్ ది పాడ్స్ కౌంట్ త్రూ కమాండ్ లైన్ అన్నమాట. త్రూ కమాండ్ లైన్‌లో పాడ్స్ కౌంట్ త్రూ కమాండ్ లైన్‌లోనే మనం ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. అలానే యూ కెన్ రోల్ ఔట్. యూ కెన్ రోల్ ఔట్ అండ్ రోల్ బ్యాక్ ది వెర్షన్ ఈజీలీ విత్ డిప్లాయ్‌మెంట్ అన్నమాట. డిప్లాయ్‌మెంట్‌తో మనం రోల్ ఔట్, రోల్ బ్యాక్ చేయొచ్చన్నమాట. అదే మనం ఇక్కడ డయాగ్రామ్‌లో కూడా అదే చెప్పామన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డిప్లాయ్‌మెంట్‌లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్కేల్ ఇన్, స్కేల్ ఔట్. ఇక్కడేంటంటే ఇ దీనికి మనకి డిప్లాయ్‌మెంట్‌లో ఈ ఆప్షన్స్ అన్నీ అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్‌లో మనం రోల్ ఔట్ చేయొచ్చు, రోల్ బ్యాక్ చేయొచ్చు, రెజ్యూమ్ చేయొచ్చు, పాజ్ చేయొచ్చు. అలానే స్కేల్ ఇన్, స్కేల్ అప్, డౌన్ ఇవన్నీ చేయొచ్చన్నమాట. ఇవన్నీ ఆప్షన్స్ మనకి డిప్లాయ్‌మెంట్‌లో ఉంటాయన్నమాట. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒకసారి డిప్లాయ్‌మెంట్ క్రియేట్ చేశామంటే ఇది డిప్లాయ్‌మెంట్ అన్నమాట. ఒకసారి మనం డిప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్‌గా రిప్లికేషన్ సెట్ వస్తది. ఆటోమేటిక్‌గా పాడ్స్ వస్తాయి. పాడ్స్ లోపల కంటైనర్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇదేంటంటే మనం ఒకసారి డిప్లాయ్‌మెంట్ చేస్తే రిప్లికేషన్ సెట్ క్రియేట్ అవుద్ది. దాని లోపల పాడ్స్ క్రియేట్ అవుతాయి. దాని లోపల కంటైనర్స్ క్రియేట్ అవుతాయి. బట్ ఈ డిప్లాయ్‌మెంట్ ఈస్ ద ఎన్హాన్స్‌మెంట్ ఆఫ్ రిప్లికేషన్ సెట్. ఈ రిప్లికేషన్ సెట్‌కి అడ్వాన్స్‌మెంటే ఈ డిప్లాయ్‌మెంట్ అన్నమాట. చెప్పాను కదా! ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో, ఒకసారి మనం డిప్లాయ్‌మెంట్ చేసిన తర్వాత అది ఎలా ఇట్ లుక్ లైక్స్ హౌ అండ్ ఎలా మనం రోల్ ఔట్ చేసుకోవచ్చు, రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ చూద్దాం. లైక్ మనం ఎలా రోల్ ఔట్ అంటే కొత్త వెర్షన్‌కి రోల్ ఔట్ చేయటం, రోల్ బ్యాక్ ఎలా చేసుకోవాలి అండ్ స్కేల్ అప్, స్కేల్ డౌన్, పాజ్ ఇవన్నీ ఏంటి అనేది చూద్దాం. ఓకే. దానికి నేనేంటంటే డిప్లాయ్‌మెంట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. డిప్లాయ్‌మెంట్ ఫైలే ఉండాలని రూల్ ఏం లేదు. మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు చెప్పాను గదా! కానీ డిప్లాయ్‌మెంట్ డాట్ వైఎంఎల్ అని పెడుతున్నా. దీనికి కూడా ఇది కూడా యూ కెన్ టేక్ ఫ్రమ్ ది కుబర్నెటిస్ డాక్యుమెంట్స్‌లో మనం డిప్లాయ్‌మెంట్ అంటే ఈ డాక్యుమెంట్‌లో ఎవ్రీథింగ్ ఉంటది. మనకి రోల్ ఔట్, రోల్ ఇన్ అన్నీ ఎవ్రీథింగ్. ఇది యాక్చువల్‌గా ఏంటంటే రిఫరెన్స్ డాక్యుమెంట్. యూ కెన్ కాపీ ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. రిఫరెన్స్ డాక్. ఓకే. దీన్ని తీసుకెళ్ళి జస్ట్ మనం డిప్లాయ్‌మెంట్ అన్నాం కదా! జస్ట్ యూ కెన్ కాపీ దిస్ వన్. యూ కెన్ పేస్ట్ ఇట్ హియర్.
సో డిప్లాయ్మెంట్ లో మీకు డిఫరెన్స్ ఎక్కడ ఏంటంటే ఇక్కడ అంతకుముందు ఇప్పుడు ఏపీఐ వర్షన్ చూస్తే app/v1 ఉంది. మనకి రిప్లికా సెట్ కి దీనికి సేమ్ ఉంటది. ఓన్లీ కైండ్ ఒకటే చేంజ్ అవుతుంది అనమాట. మీకు కైండ్ చూస్తే డిప్లాయ్మెంట్ వచ్చింది. అదే రిప్లికా సెట్ కి అయితే రిప్లికా సెట్ అని వస్తుంది. సో ఈ మెటా డేటాలో నేమ్ మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంజినెక్స్ డిప్లాయ్మెంట్ అని పెట్టాను. మీరు రవి డిప్లాయ్మెంట్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే హెచ్ఆర్ డిప్లాయ్మెంట్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అని. అలానే ఈ స్పెక్ లో మీకు ఎన్ని రిప్లికాస్ కావాలి అంటే రిప్లికాస్ 3 కావాలా, 4 కావాలా, ఎన్ని రిప్లికాస్ కావాలి ఏంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అలానే ఈ సెలెక్టర్ లో మ్యాచ్ లేబుల్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంతకుముందు చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఈ టెంప్లెట్ లో ఇక్కడ మెటా డేటాలో మీకు ఇది ఏదైతే ఉందో యాప్ ఇంజినెక్స్ అని సేమ్ ఇది కూడా ఇక్కడ కూడా సేమ్ ఉండాలన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సేమ్ ఉండాలి. సో ఇది ఈ లేబుల్ సేమ్ ఉండాలి. ఎందుకు అంటే ఇదేమో మనం పాడ్ క్రియేట్ చేయడానికి కావాల్సిన కంటెంట్. సో ఇలాంటి పాడ్స్ మనకి ఎన్ని కావాలి? ఇలాంటి పాడ్స్ 3 కావాలి. సో 3 కావాలి కాబట్టి ఇక్కడ 3 అని మెన్షన్ చేసాం. బట్ ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఇవే తీసుకోవాలంటే మనకి సెలెక్టర్ లో ఈ మ్యాచ్ లేబుల్స్ కింద ఈ app/v1 ఇంజినెక్స్ పెడితే ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు రవి ఇక్కడ ఇంజినెక్స్ పెట్టావు అనుకో, ఇక్కడ కూడా రవి ఇక్కడ ఇంజినెక్స్ అని పెట్టాలి. లేదు ఇక్కడ యాప్ ప్లేస్ లో శివ అని పెట్టి ఇక్కడ రవి పెట్టావు అనుకో, అలానే శివ రవి ఇట్లా పెట్టాలన్నమాట. మీరు ఇక్కడ ఏదైతే మనం పెట్టామో లేబుల్స్ లో సేమ్ ఇక్కడ కూడా అదే పెట్టాలన్నమాట. అది మెయిన్ ఇంటెన్షన్. సో ఇది అర్థమైందా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో? ఇది అర్థమైంది బ్రో. అదే ఈ రెండు లేబుల్స్ సేమ్ గా ఉండాలి. కంటెంట్ లో అర్థమైంది. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు ఈ మనం పాడ్ క్రియేట్ చేయడానికి ఇది వాడుకోమని చెప్తున్నాం. ఇదేంటంటే ఇట్స్ లైక్ ఒక పాడ్ క్రియేట్ చేయడానికి ఇది వాడుకోమని చెప్తున్నాం. ఇలాంటివి మనం ఎన్ని కావాలని చెప్తున్నాం? 3 కావాల్సి చెప్తున్నాం. దీనికి తెలియాలి కదా ఈ డిప్లాయ్మెంట్ కి ఏ పాడ్ కాన్ఫిగరేషన్స్ తీసుకోవాలి అనేది. అందుకని ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం పెట్టామో ఇది సేమ్ ఇక్కడ కూడా అదే పెట్టాలన్నమాట. ఈ రెండు సేమ్ ఉండాలి. సో మీకు అదే మనం డయాగ్రామ్ లో కూడా వేరే ఇది ఒకసారి సేవ్ చేద్దాం. దెన్ సో ఇది deployment.yml. సో మనం ఇక్కడ ఒకసారి దీనికి కూడా వెళ్తే మనం అంతకు ముందు వేరే ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు రిప్లికా సెట్ లో కూడా ఇక్కడ మ్యాచ్ లేబుల్స్ అండ్ టెంప్లెట్ ఈ రెండింటికి సేమ్ ఉంది చూసారా యారో మార్క్. అలానే ఇక్కడ కూడా అది రిప్లికేషన్ సెట్ లో అయినా డిప్లాయ్మెంట్ లో అయినా ఈ రెండు సేమ్ గా ఉండాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతూ ఉంటారు. సో ఈ రెండు అనమాట. ఇంటర్వ్యూస్ లో ఏమని అడుగుతారంటే సో how can we create the 4 number of pods, same content and same type of the pods, how we can able to create the 4 or 3 based on what, how it will take it as the this simplifier mention 3, that's okay, but count we can mention, but how it will know which type of pod template do we need to take to create the 4. So then we need to mention, like in deployment files we have to mention the pod template in template session. The same thing if you want, then you can mention the selector. In selector we have a match labels, there we need to mention same. In deployment and replication set same things we need to mention. So I hope that is clear. Is it right? Okay, అది ఓకే కదండి, అది అర్థమైంది కదా? అర్థమైంది. సో అలానే ఇక్కడ ఏంటంటే మనకి కైండ్ ఏపీఐ వర్షన్ ఉన్నాయి, అబ్జర్వ్ చేశారు కదా. ఓన్లీ ఇక్కడ మనం ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటంటే ఓన్లీ పాడ్ గురించి చెప్పాం అనమాట. ఓన్లీ పాడ్ టెంప్లెట్ గురించి చెప్పాం. అంటే ఇది పాడ్ టెంప్లెట్, ఇది ఒక పాడ్ క్రియేట్ చేయాల్సిన అవసరం, పాడ్ క్రియేట్ చేయడానికి కావాల్సిన కోడ్ అనమాట. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసరికి పాడ్ క్రియేట్ చేయాలంటే కైండ్ ఇలా పెట్టాలి, దెన్ ఏపీఐ వర్షన్ v1 అని పెట్టాలి. సో అలానే రిప్లికేషన్ సెట్ కి app/v1 వస్తుంది. ఇది కూడా ఇక్కడ రిప్లికేషన్ సెట్ అయితే, అదే డిప్లాయ్మెంట్ అయితే దెన్ ఇలా app/v1 వస్తుంది. దెన్ అదే బ్యాచ్ జాబ్స్ అలా ఉంటే బ్యాచ్ v1 వస్తాయి. దెన్ డిమెన్ సెట్ ఉంటే మనకి ఇలా app/v1 వస్తుంది. ఇలా ప్రతిదానికి సర్వీస్ అంటూ
ఈ ఏపీఐ వర్షన్ అంటే ఇవి ఫిక్స్డ్, మనం ఏం చేంజ్ ఇది యాజ్ పర్ ద అఫీషియల్ డాక్యుమెంట్ ప్రకారం ఈ కైండ్ ఏది పెడితే దానికి సంబంధించిన ఏపీఐ వర్షన్ పెట్టాలి. ఈ ఏపీఐ వర్షన్ పెట్టకపోతే ఏపీఐ సర్వర్కి తెలియదు అనమాట. సో అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో అందుకని కంపల్సరీగా దానికి రిలేటెడ్గా పెట్టాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంతకుముందు చెప్పాను కదా, అంటే క్యూబ్సిటిఎల్ కమాండ్ సింటాక్స్ యాజ్ సెవెరల్ పార్ట్స్ అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సింటాక్స్ ఏంటంటే క్యూబ్సిటిఎల్ కమాండ్ అంటే వాట్ డు యూ అండ్ వాట్ టు డూ, అంటే ఏం కావాలి అనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యూబ్సిటిఎల్ గెట్ అనమాట. సో గెట్ అనేది జస్ట్ ఇక్కడ కమాండ్. టైప్ అంటే మీకు ఏం కావాలి అనేది మనం టైప్ అనమాట, లైక్ ఆబ్జెక్ట్ టైప్ అనమాట. అండ్ వాట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, అండ్ వన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే పాడా లేకపోతే ఏంటి అనేది మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదేమో జస్ట్ మీకు గెట్ అండి. ఇది వచ్చేసరికి లైక్ టైప్ అనమాట, ఏ టైప్ వాడాలి అంటే టైప్ మీకు పాడా లేకపోతే ఏంటి అనేది. సో ఇది నేమ్. సో ఇక్కడ మీకు ఏమన్నా ఇంకా ఫ్లాగ్స్ ఉండాలి అనుకుంటే జస్ట్ యూ కెన్ ఏబుల్ టు మెన్షన్ ద ఫ్లాగ్స్ అనమాట, ఇవి కావాలంటే. సో మీకు కామన్ గా క్యూబ్సిటిఎల్ గెట్ కానీ డిలీట్ కానీ క్రియేట్ కానీ ఇది వచ్చేసరికి కమాండ్. టైప్ అంటే మీరు పాడ్ కానీ ఏం కావాలంటే అది, అంటే మీకు అన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇది సింటాక్స్ గుర్తుంటే దెన్ యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. సో ఇది అయిపోయింది, దెన్ ఒకసారి మనం డిప్లాయ్మెంట్ చేద్దాం. సో క్యూబ్సిటీ kubectl create -f deployment.yml. So kubectl get deployment. So kubectl get deployments. యా kubectl get deployments అంటే మనకి డిప్లాయ్మెంట్స్ వస్తాయి. ఓకే, ఇది డిప్లాయ్మెంట్ నేమ్. సో ఇదే డిప్లాయ్మెంట్ నేమ్ తో మన డిప్లాయ్మెంట్ నేమ్ nginx -deployment అని ఉంది. అది ఎలా తెలుస్తుంది? మనం ఇక్కడ ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం cat deployment.yml కి వెళ్తే cat deployment.yml అని మనం ఇచ్చేస్తే ఇందులో మనం క్లియర్గా nginx డిప్లాయ్మెంట్ కావాలని మనం మెన్షన్ చేసాం అనమాట. సో ఇది nginx డిప్లాయ్మెంట్. అందుకనే మనకి ఇక్కడ కూడా మనం డిప్లాయ్మెంట్ నేమ్ అంటే ఇక్కడ మనకి ఇది వచ్చిందనమాట. ఓకే, సరే ఇప్పుడు ఈ డిప్లాయ్మెంట్ క్రియేట్ అయింది కాబట్టి మనకి kubectl get rs అనమాట. నేను చెప్పాను కదా, డిప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా రిప్లికేషన్ సెట్ కూడా క్రియేట్ అవుతుంది. ఈ రిప్లికేషన్ సెట్ నేమ్ ఎలా ఉంటుంది అంటే డిప్లాయ్మెంట్ నేము, దాని తర్వాత కొన్ని న్యూమరికల్స్ యాడ్ అవుతాయి, కొన్ని వాల్యూస్ యాడ్ అవుతాయి అనమాట. అది డిప్లాయ్మెంట్ నేమ్. అదే పాడ్ నేమ్ వచ్చేసరికి kubectl గెట్ పాడ్స్ అన్నారు అనుకోండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిప్లాయ్మెంట్ నేమ్ ఉంటుంది, దాని తర్వాత రిప్లికేషన్ సెట్ నేమ్ తర్వాత మనకి ఇది వస్తుంది అనమాట ఎక్స్ట్రా. అంటే మీరు ఒకసారి డిప్లాయ్మెంట్ చేస్తే ఆ పాడ్ నేమ్ ఎలా వస్తుంది అంటే మనకి విత్ డిప్లాయ్మెంట్ నేమ్, దెన్ దాని తర్వాత రిప్లికేషన్ సెట్ నేమ్, దెన్ తర్వాత పాడ్ నేమ్ అనమాట. మనకి ఇలా 3 పాడ్స్ క్రియేట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ కూడా మనం ఒక పాడ్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా పాడ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే రిప్లికేషన్ సెట్కి ఏ పర్పస్ అయితే ఉంటుందో, అంటే ఏ ఫ్యూచర్ అయితే ఉంటుందో అదే ఫ్యూచర్ డిప్లాయ్మెంట్లో కూడా ఉంటుంది. ఎందుకంటే డిప్లాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మనకి రిప్లికేషన్ సెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 75 వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ వచ్చినట్టే కదా. అంటే ఫస్ట్ క్లాస్ అంటే 60 రావాలి. ఫస్ట్ క్లాస్ వచ్చినంత మాత్రాన మీకు డిస్టెన్షన్ వచ్చినట్టు కాదు. కానీ డిస్టెన్షన్ వస్తే ఫస్ట్ క్లాస్ వచ్చినట్టే కదా. అలానే మీకు డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా రిప్లికేషన్ సెట్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. సో అది అర్థమైంది కదా, డిప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా మనకి రిప్లికేషన్ సెట్ కూడా క్రియేట్ అవుతుందని. కావాలంటే ఇక్కడ మీరు kubectl గెట్ ఆర్ఎస్ అని చూస్తే మీకు ఇక్కడ వస్తుంది అనమాట. ఇది రిప్లికేషన్ సెట్ నేమ్. అది అర్థమైందా మీకు? అర్థమైంది బ్రో. ఓకే, సో అందుకనే ఇప్పుడు మనం ఒకసారి ఈవెన్ ఒక పాడ్ని డిలీట్ చేసినా కానీ, సో kubectl డిలీట్
చెప్పాను కదా క్యూబ్సిటిఎల్ అనేది కామన్, తర్వాత యాక్షన్ అనమాట డిలీటా క్రియేటా అనేది. సో అంటే కమాండ్, దీని తర్వాత టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ పాడ్, తర్వాత పాడ్ నేమ్ అనమాట. సో ఈవెన్ డిలీట్ చేసిన అగైన్ మనకి అగైన్ క్రియేట్ అవుతాయి. క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్, క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ అనొచ్చు, లేకపోతే క్యూబ్సిటిఎల్ గెట్ పిఓ అని కూడా అనొచ్చు. షార్ట్ కట్ అనమాట. పిఓ అనేది షార్ట్ కట్. సో పాడ్స్ అని కూడా అనొచ్చు. మీకు ఇప్పుడు చూస్తే 10 సెకండ్స్ బ్యాక్ ఒక పాడ్ క్రియేట్ అయింది. అంటే ఏంటి, మనం ఈవెన్ ఒకటి డిలీట్ చేసినా అగైన్ మనకు క్రియేట్ అయింది అనమాట. సో అది ఇది. సో ఇది ఆల్రెడీ అంత ముందే చూసాం. మరి ఇప్పుడు డిప్లాయ్మెంట్లో బెనిఫిట్ ఏంటి, ఎక్స్ట్రా దానికి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో మనం ఇగో మీకు ఇందాక చెప్పాను కదా, ఇది ఆల్రెడీ చెప్పాను అనుకోండి. క్యూబ్సిటిఎల్ కమాండ్ సింటాక్సెస్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పినట్టున్నాను. ఓకే దెన్ ఓకే మనం కౌంట్ ఎలా పెంచుకోవాలనేది అఫీషియల్ డాక్యుమెంట్ వెళ్దాం. దెన్ మీకు తర్వాత రిఫర్ చేసి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెజెంట్ అసలు ఏముందో మనకు చూద్దాం. డిప్లాయ్మెంట్లో ప్రెజెంట్లో మనకి ఏ వర్షన్ ఉందో చూద్దాం. క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్ నేమ్ ఏ వర్షన్ ఉందో చూద్దాం. ప్రెజెంట్ క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్ మనకి ఏ వర్షన్ ఉంది, 14.2 ఉంది కదా ఇప్పుడు. అంటే ఏంటి, మనకి ఇప్పుడు 3 పాడ్స్లో సేమ్ వర్షన్ ఉంటుందండి. అది అర్థమైందా? 3 పాడ్స్లో మనకి సేమ్ వర్షన్ ఉంటుంది. ఎందుకంటే సేమ్ అప్లికేషన్ 3 పాడ్స్లో డిప్లాయ్ అవుతుంది కాబట్టి మనకి సేమ్ వర్షన్ ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినా కానీ మీకు ఇక్కడ మనం డిప్లాయ్మెంట్ చూస్తే ఇక్కడ ఏంటంటే మీకు ఒక డాకర్ ఇమేజ్ ఒక పాడ్ కావాలన్నా అనుకోండి, ఒక నోడ్లో డిప్లాయ్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పాడ్స్ కావాలనుకుంటే మనకి యూజువల్గా 3 వర్కర్ నోడ్స్ ఉంటే 3 పాడ్స్ ఇలా డిప్లాయ్ అవుతాయి. లేకపోతే ఇలా అయినా డిప్లాయ్ అవ్వచ్చు. ఒక పాడ్ ఇక్కడ, ఒక పాడ్ ఇక్కడ డిప్లాయ్ అవ్వచ్చు. మన కేసులో ఏంటంటే 3 పాడ్స్ ఒకటే నోడ్లో డిప్లాయ్ అవుతాయి. అలా మనకి అక్రాస్‌గా డిప్లాయ్ అవుతాయి అనమాట. పాడ్స్ డిప్లాయ్ అవుతాయి. సో మీకు లేబుల్ అనేది చెప్పాను కదా, అది ఎక్కడ కనపడిద్దంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇలా లేబుల్ ఉంటదనమాట. లేబుల్ అనేది యాప్ ఇంజినెక్స్ చూసారా? మనకి 3 పార్ట్స్‌కి ఒకటే లేబుల్ వచ్చిందనమాట. ఇక్కడ కూడా మీకు ఎక్కడైనా ఒకటే లేబుల్ వస్తుంది. ఇక్కడ లేదులేండి. జస్ట్ ఓన్లీ ఇక్కడుంది లేబుల్ అనేది. సో ఈ లేబుల్ కాన్సెప్ట్ చూసారా? అంటే ప్రతి పాడ్‌కి సేమ్ లేబుల్ ఉంటది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక పాడ్ ఇప్పుడు మనకి డిప్లాయ్మెంట్‌లో అన్ని పాడ్స్ ఇంజినెక్స్ 1.14.2తోనే ఉంటాయి. 14.2తోనే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం అప్డేట్ చేయాలన్నమాట. అంటే 1.14.2 కాకుండా కొత్తగా అప్డేట్ చేయాలంటే 2 కేసెస్‌లో మనం అప్డేట్ చేయొచ్చు. ఒకటేంటంటే క్యూబ్సిటిఎల్ సెట్ ఇమేజ్ అని ఆ కమాండ్ యూజ్ చేయొచ్చు. ఓకే. మనం చూస్తే క్యూబ్సిటిఎల్ సెట్ ఇమేజ్, ఇది క్యూబ్సిటిఎల్ సెట్ ఇమేజ్, దెన్ డిప్లాయ్మెంట్ నేమ్ అండ్ మీకు కొత్తగా ఏ వర్షన్ కావాలనుకుంటున్నారో ఆ వర్షన్ అనమాట. మనం ఇలా ఇచ్చేయచ్చు. సో మనం ఇదనమాట క్యూబ్సిటిఎల్ సెట్ ఇమేజ్ డిప్లాయ్మెంట్, ఇలా డిప్లాయ్మెంట్ /v1/apps అని మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా ఇట్లా కూడా మనం యూజ్ చేయొచ్చు. సో దీన్ని ఇది యూజ్ చేద్దాం. సో ఏం చేద్దాం, క్యూబ్సిటిఎల్ సెట్ ఇమేజ్ క్యూబ్సిటిఎల్ సెట్ ఇమేజ్. సో డిప్లాయ్మెంట్ మన డిప్లాయ్మెంట్ పేరేంటండి, మన డిప్లాయ్మెంట్ పేరేంటి, ఎంహెచ్ఆర్. మన డిప్లాయ్మెంట్ పేరు ఎక్కడ, ఇంజినెక్స్ డిప్లాయ్మెంట్ కదా మనది. సో ఇంజినెక్స్ డిప్లాయ్మెంట్. సో క్యూబ్సిటిఎల్ సెట్ ఇమేజ్ డిప్లాయ్మెంట్ దెన్ ఏ ఇమేజ్ వాడాలనుకుంటున్నాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంజినెక్స్ 1.16.2 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటంటే కొత్తగా వచ్చిన ఇమేజ్ నేము. ఇది వచ్చేసరికి మనకి కంటైనర్ నేమ్ అండి. ఇది యూజువల్గా కంటైనర్ నేమ్, ఇంజినెక్స్ అనేది కంటైనర్ నేమ్. సో
సో మనం ఒకసారి చూస్తే ఇంజినెక్స్ మనం కంటైనర్ నేమ్ కూడా అదే పెట్టామో వేరేది పెట్టాము చూస్తే కంటైనర్ నేమ్ ఇంజినెక్స్ ఉంది. ఇక్కడ ఏది పెడితే అదే మనం పెట్టాలి. కంటైనర్ నేమ్ అది. సో కంటైనర్ నేమ్ సో ఇంజినెక్స్ 1.16.1 ఇది అర్థమైంది. సో క్యూబ్సిటిఎల్ సెట్ ఇమేజ్ డిప్లాయ్మెంట్ ఇంజినెక్స్ డిప్లాయ్మెంట్ ఇంజినెక్స్ దెన్ సో ఎంటర్. ఇప్పుడు మనం క్యూబ్సిటిఎల్ గెట్ పాడ్స్ కొడితే మనకి ఇవన్నీ అప్డేట్ అయి ఉండాలి. అంటే చూస్తే మనకి ఇమీడియట్గా అప్డేట్ అయ్యి 4 సెకండ్ 3 సెకండ్స్ ఇమీడియట్గా. సో మనం ఇప్పుడు క్యూబ్సిటిఎల్ డిస్క్రైబ్ పాడ్ పాడ్ మనం అబ్జర్వ్ చేస్తే 1.16.1 వచ్చింది. 1.16.1 అలా మనం కొత్త ఇమేజ్ని అప్డేట్ చేయొచ్చు. అది ఒక వే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సెట్ ఇమేజ్ అనేది ఒక వేతో మనం అలా కాకుండా మీరు ఇంకొక వేలో కూడా అప్డేట్ చేయొచ్చు. ఇదేంటంటే క్యూబ్సిటిఎల్ ఎడిట్ అనేది ఇది ఒక అనదర్ వే అనమాట. జస్ట్ క్యూబ్సిటిఎల్ ఎడిట్ డిప్లాయ్మెంట్ అనేది అబ్జర్వ్ చేస్తే అది కూడా మనం ఇంకొక వర్షన్ మనం అప్డేట్ చేసుకునేటట్టు చేస్తానమాట. ఇప్పుడు ఇంకొక వర్షన్ ఇప్పుడు ఇలానే 1.21 అప్డేట్ చేద్దాం. ఇది అర్థమైంది కదా మనం ఎలా అప్డేట్ చేసాం ఉన్న వర్షన్ని. అంటే దానిలో డిప్లాయ్మెంట్ ఫైల్ లోపలికి వెళ్ళకుండా జస్ట్ మనం అప్డేట్ చేసాం అనమాట. ఇది ఓకే కదా ఈ కమాండ్? ఇది ఎలా ఇక్కడ ఏమైనా రాసానా ఆ కమాండ్? యాహ్! ఇది అక్కడ ఆల్రెడీ ఉంది. ఓకే. ఇదొక వే. ఇలా చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ ఆల్రెడీ వేరేది ఉంది కదా! ఇది కూడా వన్ ఆఫ్ ద వే అని. ఇలా కూడా చేయొచ్చు. అప్డేట్ ది న్యూ ఇమేజ్ వర్షన్. సో ఇది ఓకే. దెన్ ఇంకొక వర్షన్ ఈ వేలో ఎలా చూద్దామో చూద్దాం. క్యూబ్సిటిఎల్ ఎడిట్ డిప్లాయ్మెంట్‌లో. సో మీరు అబ్జర్వ్ చేస్తే క్యూబ్సిటిఎల్ ఎడిట్ దెన్ డిప్లాయ్మెంట్ నేమ్ మెన్షన్ చేయాలి. సో మన డిప్లాయ్మెంట్ నేమ్ వచ్చేసి ఇంజినెక్స్ -డిప్లాయ్మెంట్ కదా! సో ఇలా మనకు ఫైల్ ఓపెన్ అవుతదండి. ఇంజినెక్స్ క్యూబ్సిటిఎల్ ఎడిట్ మనకి డిప్లాయ్మెంట్ ఫైల్ అంటే డిప్లాయ్మెంట్ ఫైల్ ఓపెన్ అంటే ఇది యాక్చువల్ మనం రాసిన ఫైల్ కాదు. ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పాను కదా! అంతకుముందు హెచ్‌సిడి పర్పస్ ఏంటి అంటే ఇది మనం రాసిన ఫైల్ కాదు కదా సార్! మనకి ఇది ఎలా వచ్చింది ఈ డీటెయిల్స్ అంటే మనం డిప్లాయ్మెంట్ ఫైల్ క్రియేట్ చేయంగానే మనం డిప్లాయ్మెంట్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఈ డీటెయిల్స్ మొత్తం ఇదంతా మనకి హెచ్‌సిడిలో స్టోర్ అవుతదనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఎక్కడ చేంజ్ చేయాలంటే మన ఇమేజ్ నేమ్ ఎక్కడుంటే అక్కడ చేంజ్ చేయాలి. టు ద ఇక్కడ మనం. సో ఇది. ఇక్కడ ఐ విల్ కీప్ లైక్ 21.2 సంథింగ్ ఏదో ఒకటి పెడుతున్నాను. సో 21.1 ఉందంటారా? ఉంటేనే ఉంటది. లేకపోతే మనకి ఎర్రర్ వస్తది. చూద్దాం. క్యూబ్సిటిఎల్ గెట్ పోర్ట్స్ చూసారా 9 సెకండ్స్, 7 సెకండ్స్, 6 సెకండ్స్‌కి మనకు అప్డేట్ అయింది.
సో ఇప్పుడు మనం చూద్దాం కొత్త వర్షన్ అప్డేట్ అయిందా లేదా అనేది. kubectl describe pod, then pod name. చూసారా 1.21.1 అనేది ఆల్రెడీ ప్రెజెంట్. ఇలా మనం 3 వేస్లో అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక వే, దెన్ ఇది ఒక వే. మనం యాక్చువల్గా ఏంటంటే ఇది రెండు సేమే, ఇది అను ఫస్ట్ వన్ ఇది సేమే. ఇక్కడ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ డాట్ v1 డాట్ యాప్ అని పెట్టుకోకుండా జస్ట్ డిప్లాయ్మెంట్ అని పెట్టాం. సో ఈ 2 వేస్లో మనం అప్డేట్ చేయొచ్చు. సో ఇంతవరకు ఏదైనా డౌట్ ఉందా? లేదు బ్రో. ఓకే. సో మనం ఇలా నెక్స్ట్ ఇది ఇంటర్వ్యూలో అంటే ప్రతిదీ ఒక క్వశ్చన్, ప్రతి టాపిక్ అడగాల్సిన, ఒక్కొక్కరు అడుగుతారు ఒక్కొక్కరు అడగరు. జస్ట్ హౌ యూ కెన్ అప్డేట్ ద ఇమేజ్ వర్షన్ విన్ కమాండ్ లైన్ అంటే కమాండ్ లైన్లో ఎలా అప్డేట్ చేయాలంటే ఇలా అప్డేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఇదేంటంటే ద రోల్ అవుట్ అంటేనే మనం ఏదైతే క్రియేట్ చేసామో అది రోల్ అవుట్ కింద వస్తుంది. అంటే మనం kubectl క్రియేట్ అంటే అది రోల్ అవుట్ కింద వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ రోల్ అవుట్ స్టేటస్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇప్పుడు మనమంటే 6 సెకండ్స్ 5 సెకండ్స్లో అయిపోయింది. బట్ కొన్ని డిప్లాయ్మెంట్ ఫైల్స్ ఏంటంటే హెవీ ఫైల్స్ ఉన్నాయనుకోండి, అంటే డిప్లాయ్మెంట్ ఎక్కువ ఇప్పుడు 3 రిప్లికాస్ ఉన్నాయి, 3 పాడ్స్ క్రియేట్ అవ్వాలి. సో మనకి ఏంటంటే 2 మినిట్స్ అయినా ఇంకా క్రియేట్ అవ్వట్లేదంటే స్టేటస్ తెలుసుకోవటానికి మనకి kubectl రోల్ అవుట్ స్టేటస్ అని ఇది యూజ్ చేస్తే తెలిసిద్ది. బట్ మన కేసులో ఏంటంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది కాబట్టి మనకి అప్లికేషన్ చిన్నది కాబట్టి, అంటే శాంపిల్ అప్లికేషన్ కాబట్టి మనకి యూజువల్గా ఏంటంటే ఎక్కువ టైం పట్టదు. ఎక్కువ టైం పట్టేది ఎక్కడుంది స్టేటస్ తెలుసుకోవటానికి, ఇది మనం టు సీ ది రోల్ అవుట్ స్టేటస్ అనమాట. ఎక్కడుంది అని తెలుసుకోవటానికి యూ కెన్ యూజ్ దిస్ వన్. సో ఇది కూడా ఐ విల్ కీప్ దిస్ రోల్ అవుట్ స్టేటస్. టు the status. స్టేటస్ ఆఫ్ డిప్లాయ్మెంట్ తెలుసుకోవడానికి ఈ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, దెన్ ఇక్కడ కూడా ఎందుకు ఇది పెడితే, ఇది కామన్, ఇది పెడితే బెటర్ కదా. సో ఇక్కడ ఎందుకు యూజువల్గా ఏంటంటే మీకు అది చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే మనం యూజువల్గా ఇంజిన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇంజిన్ పెడతాం. అది కాదు, ఇక్కడ ఏంటంటే కంటైనర్ నేమ్ అనమాట. లోపల డిప్లాయ్మెంట్లో కంటైనర్ నేమ్ ఉంటే ఏది ఉంటే అది పెడతాం. మన కేసులో ఓన్లీ ఇంజిన్ ఉంది. మనం యూజువల్గా ఏంటంటే మీరు ఏది పెట్టుకోవాలంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ కంటైనర్ నేమ్ ఏం పెట్టాము దీంట్లో, ఇక్కడ కంటైనర్ నేమ్ వచ్చేసరికి ఇంజిన్ పెట్టాం. ఓకే, దీని ప్రకారం చేస్తే బెటర్ కదా. సో డిప్లాయ్మెంట్ ఇంజిన్ x.yml, దెన్ ఇక్కడ సేల్స్ యాప్, దెన్ ఓకే. సో ఇంతవరకు ఐ థింక్ సో గుడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎలా స్కేల్ అవుట్ చేయాలి, ఎలా స్కేల్ ఇన్ చేయాలి అనేది చూద్దాం. సో అఫీషియల్ డాక్యుమెంట్కి వెళ్తే ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు, దెన్ దట్స్ ఫైన్. డిస్క్రైబ్ తెలుసు, దెన్ ఓకే. అంటే రోల్ అవుట్, ఓకే. మనం రోల్ అవుట్ హిస్టరీ తెలుసుకోవాలన్నా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన రోల్ అవుట్ హిస్టరీ తెలుసుకోవాలంటే మనం త్రీ సేమ్ డిప్లాయ్మెంట్లో మనం 3 అప్డేట్ చేసాం. 1.14 ఇవన్నీ అప్డేట్ చేసాం. మనం ఒకసారి మన కేసు చూస్తే ఫస్ట్ 1.14 ఉంది, తర్వాత 1.16 ఉంది, తర్వాత 1.21 వచ్చింది. మనకి ఇలా ఈ రోల్ అవుట్ హిస్టరీలో 1, 2, 3 మనం 3 వర్షన్స్ని డిప్లాయ్ చేసాం. ఇక్కడ యూజువల్గా ఏంటంటే ఇది ఏదన్నా ఇష్యూస్ ఉంటే మనకు వస్తాయి.
బట్ మన కేస్‌లో అయితే ఏమి ఇష్యూస్ ఏం లేవా? ఇక్కడ చేంజ్ కాజ్ అనేది మనకు ఇది చూపించట్లేదు యాక్చువల్‌గా. మేబీ ఏదైనా ఇష్యూ ఉంటేనే చూపిస్తదనుకుంటా. ఐ థింక్ సో. ఆ చేంజ్ కాజ్ మన కేస్‌లో చూపించట్లేదు. సో, ఈ రోల్ ఔట్ హిస్టరీ ఎందుకు బెనిఫిట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకేంటి 1, 2, 3 ఉన్నాయి కదా! సో, ఈ రోల్ ఔట్ హిస్టరీలో యూ కెన్ ఏబుల్ టు సీ ద హిస్టరీ. బట్ ఇది ఎందుకు యూజ్ అవుద్దనేది చూపిస్తాను. ఒకసారి రోల్ ఔట్ హిస్టరీ మన ఎన్ని వెర్షన్స్ అన్ని ఇదంది కదా! ఇది రోల్ ఔట్ హిస్టరీ టు సీ ది రోల్ ఔట్ హిస్టరీ. బట్ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ వెర్షన్‌లో మనకేముంది 1.14.1 ఉంది. సెకండ్ వెర్షన్‌లో వచ్చేసరికి మనకి 1.6.21 ఏదో ఉంది. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్‌లో 1.2.1 ఉంది. సో, మనం ఇప్పుడు సడెన్‌గా 1.14కి రీడిప్లాయ్ చేయాలనుకోండి, రోల్ బ్యాక్ చేయాలనుకున్నారనుకోండి, అలా మనం ఈజీగా ఈ వెర్షన్ స్పేస్ చేసుకొని చేయొచ్చనమాట. ఇక్కడ మనకు అఫీషియల్ డాక్యుమెంట్‌కెళ్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యూబ్‌సిటిఎల్ రోల్ ఔట్ హిస్టరీ అంటే మీకు పర్టిక్యులర్‌గా ఏ వెర్షన్ దగ్గర ఏముంది అనేది తెలుసుకోవాలంటే ఇలా రివిజన్ అని పెడితే మనకి ఈ పర్టిక్యులర్ ఏ వెర్షన్ దగ్గర ఏముంది అనేది క్లియర్‌గా డిస్‌ప్లే అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఇక్కడ రివిజన్ రివిజన్ 1 సెకండ్. అన్ని కమాండ్స్ అన్నీ గుర్తుండవు యూజువల్‌గా. సో, వెర్షన్ ఈక్వల్ టు 1 అన్నామనుకోండి. ఇప్పుడు పర్టిక్యులర్ 1 వెర్షన్‌లో ఏముందో మనకి ఈజీగా తెలుస్తదనమాట. సో, చూస్తే 14.2 ఉంది. సో, సెకండ్ వెర్షన్‌లో ఏముందో తెలుసుద్ది. సో, 1.16.1 ఉంది. ఇప్పుడు మనం లేటెస్ట్ వెర్షన్‌లో థర్డ్ వెర్షన్‌లో ఏముందో తెలుసుద్ది. సో, ఇఫ్ యూ వాంట్ టు నో విచ్ వెర్షన్ ఈస్ డిప్లాయిడ్ ఇన్ విచ్ రివిజన్ అని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఏం చేశారు? మీరు అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశాను? 14.2 డిప్లాయ్ చేశాను. అవునా కదా! 1.14.2 తర్వాత మనం ఏం చేసాం? 1.16.1 డిప్లాయ్ చేసాం. తర్వాత 1.21.1 డిప్లాయ్ చేసాం. ఇలా ఈ 3 డిప్లాయ్ చేసాం కాబట్టి నాకు హిస్టరీ కావాలనుకుంటే, రోల్ ఔట్ హిస్టరీ కావాలనుకుంటే ఇలా మనం 3 వెర్షన్స్‌ని మనం రోల్ ఔట్ హిస్టరీ తీసుకోవచ్చు. 1, 2, 3 ఇలా రోల్ ఔట్ హిస్టరీ కావాలి అంటే సో, వీ కెన్ ఏబుల్ టు సీ. పర్టిక్యులర్‌గా ఏ వెర్షన్‌లో ఏముంది అని తెలిస్తేనే కదా! మనం రివర్ట్ ఏ వెర్షన్‌కెళ్ళాలి అనేది చెప్పేది. సో, ఇదేంటంటే ఏ వెర్షన్‌లో ఏముందని తెలుసుకోవటానికి ఇలా వెర్షన్ ఈక్వల్ టు 1 అని పెడతాం. సో, ఇది అర్థమైందా? అర్థమైంది బ్రో. ఓకే. ఓకే. శివ ఫాలో అవుతున్నావా? ఉన్నాడా? లేడా? ఓకే. ఉన్నాడు బ్రో. అదే మైక్ ఓకే. ఆన్ చేయడం మర్చిపోయి చెప్పాడు. నో ఇష్యూ. నో ఇష్యూ. ఓకే. ఓకే. సో, ఇలా మనకి రోల్ ఔట్ వెర్షన్ తెలుసుకోవచ్చు ఇలా. దిస్ విల్ సో, ఇదొచ్చేసరికి మనకి ఇది టు నో ది రోల్ ఔట్ స్టేటస్. To know the progress of the deployment or to know the status of deployment. స్టేటస్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్‌కి అయితే అది. దెన్ ఇదైతే టు నో ది రోల్ ఔట్ హిస్టరీ. సో, రోల్ ఔట్ హిస్టరీ ఇదొచ్చేసరికి టు నో ది ఓకే. టు నో ది వర్షన్ డీటెయిల్స్. ఇమేజ్ వర్షన్ డీటెయిల్స్ ఫర్ ది పర్టిక్యులర్ వర్షన్. ఫర్ ది పర్టిక్యులర్ రివిజన్. సో, దట్స్ గుడ్. ఓకే. ఇంతవరకు అయిపోయింది.
సో దెన్ ఇక్కడ ఏంటంటే రోల్ బ్యాక్ ఇంకా చూడలేదు మనం. జస్ట్ ఓన్లీ రోల్ అవుట్ హిస్టరీ ఇవన్నీ చూసాం. స్కేల్ ఇన్, స్కేల్ అవుట్ అయి చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రోల్ బ్యాక్ టు ద ప్రీవియస్ వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ రోల్ అవుట్ అండు అంటే ఏంటంటే ఓన్లీ ఇమీడియట్ గా బ్యాక్ ఉన్న వర్షన్ కి వెళ్ళిపోద్ది. రోల్ అవుట్ అండు అంటే మనం రోల్ అవుట్ అంటే ఏంటి, కొత్తగా ఇప్పుడు నేను ఒక అంటాం అంటే కొత్త వర్షన్ రోల్ అవుట్ అయింది, లేకపోతే కొత్తది రోల్ అవుట్ అయిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.21కి మనం ఇంతకుముందు 1.16 నుంచి 1.16.1 నుంచి మనం 1.21.1కి మనం కొత్తగా అప్గ్రేడ్ అయ్యామన్నమాట. సో మన సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేసాం. సో బట్ సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఈ 1.21.1 అనేది వర్క్ అవ్వట్లేదు, ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. మనం 1.16.1 చాలా డేస్ నుంచి, ఒక 2-3 మంత్స్ నుంచి పర్ఫెక్ట్గా వాడుతున్నాం. సడన్గా ఏంటంటే చాలా కొత్త ఫ్యూచర్స్ తీసుకొచ్చి యూఐలో కానీ ఫంక్షనాలిటీస్లో కానీ కొత్త ఫ్యూచర్స్ తీసుకొచ్చి మనం అప్డేట్ చేసాం. అప్డేట్ చేసిన తర్వాత వితిన్ 1 అవర్లోనో లేకపోతే హాఫ్ అన్ అవర్లోనో మనకి ఎక్కువ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి. అప్పుడు మనం లేకపోతే వితిన్ 10 మినిట్స్లో మనకి బాగా వర్క్ అవ్వట్లేదని తెలిస్తే మనం బ్యాక్ రోల్ అవుట్ అవ్వాలి. ప్రీవియస్ వర్షన్కి ఎలా వెళ్ళాలి అంటే మనకి ఇక్కడ రోల్ అవుట్ అండు అని చెప్తే మనకి ఇమ్మీడియట్గా బ్యాక్కి వెళ్తాం. సో మనం ఇక్కడ ఏంటంటే పర్టికులర్ వర్షన్కి వెళ్ళాలంటే వర్షన్ మెన్షన్ చేయాలి, కానీ జస్ట్ సింపుల్గా బ్యాక్కి వెళ్ళాలంటే జస్ట్ మనం రోల్ బ్యాక్ అని ఏమి ఉండదు, రోల్ అవుట్ అని ఉంటుంది. సో kubectl the rollout undo, then మనం డిప్లాయ్మెంట్ నేమ్ అన్నమాట. ఇది కదా మన డిప్లాయ్మెంట్ నేమ్. జస్ట్ యూ కెన్ మెన్షన్ దిస్ వన్. సో kubectl rollout ఇక్కడ సో kubectl rollout undo డిప్లాయ్మెంట్. ఓకే, మనం బ్యాక్ వెళ్ళిపోతాం. సరే ఇప్పుడు చెక్ చేస్తే మనం kubectl get deployment pods, kubectl get pods. మీరు అబ్జర్వ్ చేస్తే kubectl రోల్ అవుట్ అండు బ్యాక్ రివర్ట్ అయిపోయింది, రోల్ టు బ్యాక్ అని వచ్చింది. చూసారు, అండు డిప్లాయ్మెంట్ అంటే నెక్స్ట్ డిప్లాయ్మెంట్ రోల్డ్ బ్యాక్ అని వచ్చింది. మనకు రోల్ బ్యాక్ అయింది ఆటోమేటిక్గా. 8 సెకండ్స్, 9 సెకండ్స్, 10 సెకండ్స్ పాడ్స్ అనేవి రీక్రియేట్ అయిపోయినాయి అనమాట. పాడ్స్ అనేవి ఆటోమేటిక్గా రీక్రియేట్ అయినాయి. సో మనకి రోల్ అవుట్. ఇప్పుడు దీంట్లో వర్షన్ చెక్ చేస్తే మనకి 1.14.6, 1.16 డాట్ సంథింగ్ వస్తుంది. ఎందుకంటే మనం అంతకుముందు స్టార్టింగ్ వర్షన్, ప్రెజెంట్ వర్షన్ 1.21తో ఉన్నాం. రోల్ అవుట్ చేస్తే మనం ఇక్కడికి వెళ్తాం అనమాట. అంటే రోల్ బ్యాక్ చేస్తే ద రోల్ బ్యాక్ ఈజ్ నథింగ్ బట్ రోల్ అవుట్ అండూనే మనం రోల్ బ్యాక్ అంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు kubectl రోల్ అవుట్ అండూ చేస్తే దాని మీనింగే రోల్ బ్యాక్ అనమాట, మీనింగ్. సో మనం చెక్ చేస్తే ఇప్పుడు kubectl pod kubectl describe pod name, kubectl describe pod name 1.16.1 వచ్చింది. చూసారా, మనం ఇక్కడ అంతకుముందు మనకి 1.16.21 ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1.16.21 ఉంది మనకి లేటెస్ట్. మనం ఏం చేసాం తర్వాత kubectl రోల్ అవుట్ అండు అని చేసాం. అండు అని మన డిప్లాయ్మెంట్ నేమ్ ఇచ్చాం. ఇక్కడ చూస్తే మనకు రోల్ బ్యాక్ అయింది అనమాట. సో రోల్ బ్యాక్ అయిపోయింది. సో మనం ఇక్కడ చెక్ చేసి డిస్క్రైబ్ చేసి చూస్తే మనకి 1.16.1 వచ్చింది. సో ఇది రోల్ బ్యాక్ అనమాట. సో మనం ఇమీడియట్ అంటే రోల్ బ్యాక్ చేస్తే జస్ట్ బ్యాక్ వర్షన్కి వెళ్ళిద్ది అనమాట. అది అర్థమైందా? అర్థమైంది. ఓకే, దెన్ అలా కాకుండా ఇమీడియట్ వర్షన్ కాకుండా పర్టికులర్ వర్షన్కి వెళ్ళాలన్నా కూడా మనం వెళ్ళవచ్చు అనమాట. సో అది ఇక్కడ ఇలా మనం పర్టికులర్గా ఏదైనా పర్టికులర్ వర్షన్ అంటే రోల్ అవుట్ అండు పర్టికులర్ వర్షన్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం వర్షన్ మెన్షన్ చేయాలన్నమాట. సో ఇది వచ్చేసరికి జస్ట్ రోల్ అవుట్ టు ద బ్యాక్ పోర్షన్.
roll back. Roll back to the previous version of the deployment. Okay, then ఇది వచ్చి జస్ట్ ఇదేంటంటే రోల్ బ్యాక్ టు ది ప్రీవియస్ వర్షన్. రోల్ బ్యాక్ టు ది ప్రీవియస్ was the deployment. Okay, this one is nothing but roll back to the particular required version. Roll back to the required portion of the deployment. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సెకండ్ వర్షన్ కి మనం అయ్యాం. ఎగ్జాంపుల్ సెకండ్ వర్షన్ 2. సో ఇది మనం ప్రాక్టికల్ గా చూడలేదు కదా, ఒకసారి మళ్ళీ మనం రోల్ అవుట్ హిస్టరీ చూసి అప్పుడు మనం ఏ వర్షన్ కి డిప్లాయ్ వెళ్దాం చూద్దాం. సో kubectl rollout history, then deployment name. సో మనం మన డిప్లాయ్మెంట్ నేమ్ ఏంటి, nginx -deployment. సో మనం ఇప్పుడు టోటల్ గా 4. సో డిప్లాయ్మెంట్ మనకు చూస్తే టోటల్ గా 1 2 3 4 ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకి 1 2 మిస్ అయింది. 2 ఎందుకు మిస్ అయింది? ఓహో, ఈ 2నే ఇప్పుడు లైక్ 4 వర్షన్ గా వచ్చినట్టుంది. 2లో 1.16.1 ఉంది కదా, మనం బ్యాక్ వెళ్ళాం కాబట్టి మీకు ఇది ఉంటుంది. 1లోనేమో 1.14 ఉంటుంది, ఇప్పుడు 3లోనేమో 1.21 సంథింగ్, ఇక్కడేమో 1.31. ఈ అంతకుముందు సెకండ్ వర్షనే మనం రోల్ బ్యాక్ చేసాం కాబట్టి అది 4గా మారింది. ఇప్పుడు మీరు ఏ వర్షన్కి వెళ్ళాలనుకుంటున్నారు? సింపుల్ అండూ చేస్తేనేమో మనం ఇప్పుడు 3కి వెళ్తాం. లేదు మనం పర్టికులర్ 1 వర్షన్కి వెళ్ళాలంటే సింపుల్గా అంతకుముందు రోల్ అవుట్ ఇది ఉంది కదా, ఈ కమాండ్ యూజ్ చేస్తే సరిపోద్ది. నేను ఇప్పుడు 1 వర్షన్కి వెళ్తాను. 1కి వెళ్ళాలనుకుంటే జస్ట్ పర్టికులర్ వర్షన్కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు మెన్షన్ అనమాట -2 రివిజన్. ఐ థింక్ సో ఇవన్నీ జస్ట్ కాన్సెప్ట్స్ తెలుసుకోవటమే, కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ కుబర్నెటీస్ డిప్లాయ్మెంట్స్ అయిపోయిన తర్వాత ఈ కమాండ్స్ కంటే తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా హెల్మ్ చార్ట్స్ కూడా వచ్చినాయి. సో అవి కూడా చెప్తాను మీకు. అవి ఎక్కువ వాడుతున్నారు అనమాట, హెల్మ్ అప్గ్రేడ్, హెల్మ్ అట్లాంటి. అది చూద్దాం ఒక ఎగ్జాంపుల్ తర్వాత, ఇది అయిపోయిన తర్వాత. సో 1కి వెళ్తే అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఇవన్నీ కమాండ్స్ ఏంటంటే మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం అవుతాయి, కానీ రియల్ టైంలో కొన్ని కమాండ్సే అవసరం అవుతాయి. ఇవన్నీ పర్టికులర్ వర్షన్కి బ్యాక్ అవటం ఇవన్నీ మాన్యువల్గా ఇలా చేయరనమాట. సో అది కూడా వన్ ఆఫ్. ఇప్పుడు మీరు రోల్ బ్యాక్ అంటే ఈ పర్టికులర్ 1 వర్షన్లో మనకు 1.14.1 సంథింగ్ ఎంతో ఉంటుంది. చూస్తే kubectl డిస్క్రైబ్ పాడ్ నేమ్ తెలియదు కదా, ఫస్ట్ kubectl గెట్ పాడ్స్కి వెళ్దాం. సో kubectl డిస్క్రైబ్ పాడ్ నేమ్ చూస్తే మనం 1.14.2 వచ్చింది. సో ఇది యూజువల్గా మనకి ఇందులో ఏదన్నా డౌట్స్ ఉంటే చూసారా, ఇక్కడ 1 వర్షన్ లేదు చూసారా, ఈ 5 ఇప్పుడు 1. అంతకు ముందు ఉన్న 1 వర్షన్లో 1.14.1 ఉండేది, అది ఇప్పుడు 5కి వచ్చింది అనమాట. సో ఇంతవరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్, డిప్లాయ్మెంట్ వైజ్ ఏదన్నా. సో స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ కావాలి కదా, అది చెప్పి క్లోజ్ చేద్దాం. స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ అంటే మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి రిప్లికాస్ అలా.
ఇది సింపులే. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్సిటిఎల్, ప్రతిదానికి క్యూబ్సిటిఎల్ కామన్ గా వస్తుంది. తర్వాత మనం ఏ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ క్యూబ్సిటిఎల్ తర్వాత గెట్టా, డిలీటా, క్రియేటా, డిస్క్రైబా, స్కేలా, రోల్ అవుటా ఏంటనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో క్యూబ్సిటిఎల్ స్కేల్ తర్వాత దేన్ని స్కేల్ చేయాలనుకుంటున్నాం, డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ ఇంజెనిక్స్, ఆఫ్టర్ దట్ ఇంజెనిక్స్ -డిప్లాయ్మెంట్ స్లాష్ తర్వాత దెన్ మనం ఎన్ని అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 ఉన్నాయి కదా రిప్లికాస్. మనం ఫర్ ఎగ్జాంపుల్ 2కి రావాలనుకున్నాం అనుకోండి, స్కేల్ డౌన్ చేయటం. ఇక్కడ మనం స్కేల్ అవుట్, స్కేల్ ఇన్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాటికంటే తక్కువ మెన్షన్ చేస్తే స్కేల్ డౌన్, స్కేల్ ఇన్ అంటాము. సో ఎక్కువ మెన్షన్ చేస్తే స్కేల్ అవుట్ అంటాం. సో రిప్లికాస్ ఈక్వల్ టు మనం 2 పెట్టామంటే మనకి 2 వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు అంతకు ముందు అయితే మనకి 3 ఉండేది. ఇప్పుడు మనం క్యూబ్సిటిఎల్ గెట్ పియు అంటే మనకి 2 వచ్చినాయి అన్నమాట. ఒకటి ఆటోమేటిక్గా డిలీట్ అయింది. సో నేను ఇప్పుడు సేమ్ 10 పెడుతున్నా, 10 కాదులేండి 5 పెడుతున్నాను. సో మనకు ఆటోమేటిక్గా కొత్తగా 5 వస్తాయి. చూస్తే మీకు ఇది చూసారా, ఈ 2, సో ఇదొకటి. ఇలా మనం స్కేల్ ఇన్, స్కేల్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇందులో ఏదన్నా డౌట్ ఉందా? స్కేల్ ఇన్, స్కేల్ అవుట్ ఈజీ, డెడ్ ఈజీ. ఇక్కడ మనం దట్స్ ఇట్ గైస్. ఇది నేను ఒకసారి అప్డేట్ చేశాను అంతా. ఒకసారి మీరు ఏదైనా కావాలంటే డాక్యుమెంట్స్కి వెళ్ళండి. డాక్యుమెంట్స్ తీసుకుంటే మనం ఇప్పుడు ఏదైతే చెప్పామో అదంతా ఉంటుంది. సో యూ కెన్ గో త్రూ ఇట్. సో ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏదన్నా డౌట్ ఉంటే అడగండి, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. లేదు బ్రో, అదే కొంచెం అన్ని ప్రాక్టీస్ చేయాలి. కమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ అదే చెప్పాను కదా, ఈ కమాండ్స్ అన్ని ఏంటంటే నేను అందుకే అఫీషియల్ డాక్యుమెంట్ నుంచే తీసుకున్నాను ఈ కమాండ్స్ అన్ని. నేను అదే చెప్పాను, ఇది మనకేంటంటే జస్ట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతారు, జస్ట్ కాన్సెప్ట్ తెలియటానికి. అంటే ఈ కాన్సెప్ట్స్ ఉంటే మనం ఇలా స్కేల్ అవుట్ చేసుకోవచ్చు, స్కేల్ డౌన్ చేసుకోవచ్చు, ఇలా ఉంటే అని ఉంటుంది. మనకేంటంటే దీని తర్వాత మనం హెల్మ్కి వెళ్తే ఇక్కడ మనం ఎక్కువ అవసరం ఉండదు అనమాట. ఇవన్నీ జస్ట్ కాన్సెప్ట్ తెలిస్తే చాలు, రియల్గా ఎక్కువ యూజ్ చేయం. ఓకే బ్రో. Yeah. Okay, done. Okay, then bye.